నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, జనవరి 1 అనగానే చాలా మంది ఏం చేస్తారంటే 31st నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి ఫస్ట్ రోజు ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఈ జనవరి 1కి ఒక విశిష్టత ఉంది, ఆ విశిష్టతను కూడా తెలియజేస్తారా? సాధారణంగా ఫస్ట్ మనం అందరికీ కూడా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ప్రేక్షకులకి అండ్ ఆల్ ఇంకా మొత్తం మన భారతదేశం విదేశాల్లో ఉన్నటువంటి మన భారత సోదరులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 టు ఆల్. అసలు న్యూ ఇయర్ అంటే ఏంటంటే కొత్త సంవత్సరం. దానికి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం, తమిళ వాళ్ళకి కొత్త సంవత్సరం, ఇంగ్లీష్ వాళ్ళకి కొత్త సంవత్సరం అని ఉండదు. మనము తెలుగు ఉగాది ప్రకారం చేసుకుంటాం కాబట్టి తెలుగు వాళ్ళకి మనకు ఉగాది ఆ రోజు నుంచి కౌంట్ చేస్తాం, సృష్టి స్టార్ట్ అయిన రోజు అని. అందుకని యుగాది అంటాం. ఇక ఈ 1వ తేదీ బ్రిటిషర్స్ది లేకపోతే వెస్టర్నర్స్ది అంటున్నారు. మరి అన్నవాళ్ళు ఎందుకు జరుపుకోవాలా? అందరూ కూడా ఎవరైతే ఇది మన సాంప్రదాయం కాదు, తెలుగు సాంప్రదాయం కాదు అని మనకు చెప్తున్నారు, వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్ళే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు, కానీ బ్రిటిషర్స్ని వెస్టర్నర్స్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. దిస్ ఇస్ రాంగ్. న్యూ ఇయర్ అంటే లాస్ట్ సంవత్సరం చేసినటువంటి తప్పుల్ని మనము అవి మళ్ళీ రిపీట్ చేయకుండా న్యూ ఇయర్లో నూతన ఉత్సాహంతో ఆ తప్పులు చేయకుండా కొత్తగా కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వేద్దాము అనేది న్యూ ఇయర్ చెప్పుద్ది. అలాగే నెగిటివ్ క్రిటిసిజంలు చేసుకుంటూ వచ్చాం. మన బతుకంతా ఇతరులను విమర్శించడమే కదా. కాబట్టి అట్లాంటివి కాకుండా పాజిటివ్ క్రిటిసిజం ఈ సంవత్సరం మనం చేసుకుందాము అని రావాలి. అదేవిధంగా ఈ న్యూ ఇయర్లో మనకి తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ఆలోచనలతో వస్తుంది, తప్పే ఉంది. ఆ విధంగా కొత్త ఎవరికి తగ్గట్టుగా ప్రతి ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ హెడ్ హీరో అనమాట. ప్రతి ఫ్యామిలీకి వాళ్ళ ఫాదరే హీరో. ఆయన ప్రణాళికాబద్ధంగా ఆయనకు నచ్చిన విధంగా ఆ ఫ్యామిలీని అట్లీస్ట్ ఈ సంవత్సరం నడపనివ్వాలి. వెనకాల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేటివ్గా సహకారంగా వెళ్ళాలి. ఇవన్నీ చేయాలి. కానీ న్యూ ఇయర్ రోజున డిసెంబర్ 31 రాగానే బాటిల్స్ తెరవడం, బీర్లు తాగడం, మందు కొట్టడం, అలాగే డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత జనవరి 1న ప్రొద్దున్నే లేవరెవరు, నువ్వు అడిగిన క్వశ్చన్ పాపం ప్రొద్దున్నే లేస్తారంటున్నావు, 1 గంట దాకా పడుకునే ఉంటారు వీళ్ళు. మళ్ళీ న్యూ ఇయర్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ మందు. అదంతా మందు సంవత్సరం, ముందు సంవత్సరం. ఈ సంవత్సరం ఆ పప్పులు ఉడకడానికి లేవు. ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత 1/1/2015 తర్వాత మనకి 1/1/2024 ద మోస్ట్ లక్కీయెస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎవడైతే మందు కొడతాడో ఖచ్చితంగా వాడికి సూర్యభగవానుడి యొక్క ఆగ్రహానికి గురవుతాడు. ఈరోజు ఎవడైతే ఎన్వి తింటాడో, మటన్, చికెన్, బిర్యానీలు టేస్ట్గా ఉన్నాయనుకుంటాడో, వాడికి ఈ సంవత్సరం అంతా లైఫ్ టేస్ట్ఫుల్గా ఉండదు. ఈ సంవత్సరం అంతా వదిలేసుకోవాలి ఒక్కరోజు కక్కుర్తి పెడితే. కారణం అడగొచ్చు నువ్వు నన్ను. 1/1/2015ని 2015 అంటే ఎంత? 5 + 1 6, 6 + 2 8, 8 January 1 9, 9 + 1 10 అంటే టోటల్ ఫ్యాడిక్ నెంబర్ 1 వచ్చింది. అంటే ఫస్ట్ డేటు 1, మంతు 1 అండ్ ఫ్యాడిక్ నెంబర్ 1. ఇది కూడా అంతే. అందువల్ల 2015లో అఖండ విజయాలు సాధించాం. మన వాళ్ళకి అవన్నీ గుర్తుండవు. కాబట్టి డిసెంబర్ 31 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బాటిల్ ఖాళీ చేసిద్దామా, రాత్రి వేసిన బాటిల్ జనవరి 1 వచ్చింది కదా, ఆ మొత్తం దిగాలిగా అవన్నీ గుర్తు రావాలంటే స్మృతి పదంలోకి. అలాగే ఈ సంవత్సరము ఫ్యాడిక్ నెంబరు తర్వాత అండ్ మామూలు లక్కీ నెంబర్ 1 అందరికీ కూడా. సూర్యుడు డామినేషను, చంద్రుడు డామినేషన్ సోమవారంలో వచ్చింది. కాబట్టి ఈ సూర్యచంద్రులు ఎవరంటే కర్మసాక్షులు. వీళ్ళు జీవుడు చేసేటటువంటి ప్రతి పనికి కూడా సాక్ష్యం చెప్తారనమాట సూర్యుడు అండ్ చంద్రుడు. పగల చేసిన మనం మిస్టేక్స్, ఎన్ని దొంగతనాలు చేసామో, ఎన్ని లూటీలు చేసామో అదంతా సూర్యుడు వచ్చి చెప్పేస్తాడు.
రాత్రులు చేసిందంతా చంద్రుడు వచ్చి చెప్పేస్తాడు, శ్రీ మహావిష్ణువు తోలు తీసేయడం ఖాయం మనల్ని. కాబట్టి దిస్ ఇస్ ద ప్రాసెస్, దేర్ ఇస్ ఎ లా ఆఫ్ నేచర్. ఆ లా ఆఫ్ నేచర్ ప్రకారం, ఆ సిస్టమ్ ప్రకారమే నడుస్తుంది అనమాట కర్మ సిద్ధాంతం. కాబట్టి ఈ ఒకటి గొళ్ళకి వెళ్తాం మనం, గొళ్ళకి వెళ్ళొచ్చు తప్పనిగా అనరు. క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు, తర్వాత మసీదులకు వాళ్ళు వెళ్తారు, ముస్లిమ్స్, హిందువులు దీనికి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. కానీ అదే రోజున వెళ్ళి వికలాంగుల్ని ముసలోళ్ళని తొక్కేసేలాగా మనం కనుక చేస్తే అది చాలా తప్పనమాట. కాబట్టి ఈ రోజున చక్కగా ఉదయమే లేవాలి, సూర్యోదయానికంటే ముందు లేవాలి. ఎవరైతే సూర్యోదయానికంటే ముందు లేవరో వాళ్ళకి గర్భదారిద్రం 1 year పడుతుంది, ఇందులో డౌటే లేదు. ఎవరు కూడా నా అంత నిర్మోహటంగా చెప్పరు కాబట్టి ఎందుకులే వాళ్ళందరినీ బాధ పెట్టడం అనుకొని మనకు వ్యూస్ కావాలా కాబట్టి అప్రియం నా బ్రూయాత్ శుభం బ్రూయాత్ అనే సిద్ధాంతంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్రియమైంది చెప్పట్లా. నాకు మన తెలుగు ప్రేక్షకులకు మనకి వాళ్ళ మంచిని మనం కోరుకుంటున్నాం కాబట్టి సూర్యోదయానికంటే ముందు లేవాలా. ఎందుకంటే దిస్ డే ఈజ్ రూల్డ్ బై ద ప్లానెట్ సన్. సూర్యుడు పరిపాలిస్తున్నాడు. ఆ రోజు చంద్రుడిది, మనసంతా కూడా మనఃకారకుడు చంద్రుడు, ఆత్మకారకుడు సూర్యుడు, ఈ రెండిట్లు కలిసినటువంటి రోజుది. ఆ రోజు దేవాలయాలకు వెళ్ళండి వద్దనడంలా, ఇంటిలో మాత్రం సాధన చేయాలి. కంపల్సరీ సూర్యనారాయణమూర్తికి పూజ చేయాలి, ఆదిత్య హృదయం చదవాలి. బ్రాహ్మణని చెప్పి జంధ్యాలు వేసేసుకుంటే సరిపోదు, గాయత్రి జపం కనీసం ఈ రోజైనా చేయాలి. మరి ఎన్వి తినడం మానేయాలి. చాలామంది మరి ఎన్వి తినేటప్పుడు రుద్రాక్షమాలలు పక్కన పెట్టేసి, చేతికున్న దేవుడు ఉంగరాలు పక్కన పెట్టేసి, మందు కొట్టేటప్పుడు ఈ చికెన్ బిర్యానీలు తినేటప్పుడు ఈ జంధ్యం పక్కన పెట్టేసి చేసేవాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్లో, చూస్తున్నాను నేను. తప్పేం లేదు, కానీ అలా ఎందుకు ఆ రోజు మానేస్తే అయిపోయాయి. కాబట్టి ఈ విధంగా ఈ January 1st అనేటటువంటిది మనకి ఏం నేర్పిస్తుందంటే కొత్త ఆలోచనలతో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా, ఆ రోజు కనుక తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తే చిన్నపిల్లలు, మనం కూడా మన తల్లిదండ్రులకు చేస్తే తండ్రి రవి, తల్లి చంద్రుడు, వాళ్ళ డైరెక్ట్ అనుగ్రహం లభిస్తుంది. మనం అవి చెయ్యం. కాషాయ బట్టలు వేసుకున్న బాబాలు వచ్చి ఇలాగా జగద్గురువుల్లాగా ఇలా ఆశీర్వదిస్తుంటే వాళ్ళకి దండం పెట్టమంటే పెడతాం మనం. మేము ప్రతి శత్రువులు మిత్రులుగా చేసేటటువంటి రోజు ఈరోజు. నేను చిన్నప్పుడు రాజశేఖర్ అనేవాడు ఒకడు చిన్న ఇంజనీర్ ఉండేవాడు, వాడు నాతో దెబ్బలాడాడు. మేము ఎప్పుడో సెప్టెంబర్లో కొట్టుకున్నాం మేము స్టూడెంట్స్ అప్పుడు. వాడు ఒక యాపిల్ పండు పట్టుకొని వచ్చేసాడు January 1st. ఆ యాపిల్ పండు గురించి విష్ హ్యాపీ న్యూ ఇయర్, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయాం. అంటే శత్రువులు మిత్రులుగా చేసేటటువంటి రోజు ఈరోజు. నేను సీఎంని, నేను గవర్నర్ని అనేటటువంటి భేషజాలు, నేను కలెక్టర్ని అనేటటువంటి భేషజాలు ఉత్తప్పుడు ఉండొచ్చేమో, January 1st అన్నీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి మన ముఖ్యమంత్రులు కానీ, మరి గవర్నర్ నరసింహన్ గారు ఆయన రాజభవన్లోకి అందరినీ ప్రజలందరూ వచ్చేయండి అనేవారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా సీఎం ఆఫీసులకి, మినిస్టర్లకి అందరికీ పట్టుకెళ్ళి ఇస్తారు. ఒకళ్ళొకళ్ళు ప్రేమ ఆప్యాయతలు పంచుకునే రోజు అన్నమాట అది. అందరూ యాక్సెస్ అనేటటువంటిది పెంచుకునే రోజు ఆ రోజు. కాబట్టి దానికి చక్కగా ఇంట్లో సూర్యారాధన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ January 1st రోజున చక్కగా సూర్యారాధన చేయాలి, ఆదిత్య హృదయం చదవాలి, తర్వాత పసుపు పువ్వులతో ముగ్గు వేసుకొని పసుపు పువ్వులతో సూర్యనారాయణమూర్తికి పూజ చేయాలి, పాయసాన్నం పెట్టాలా, చిక్కుడు ఆకులు దొరుకుతాయి, చిక్కుడు గింజలు దొరుకుతాయి, దాంతో రథం తయారు చేసి ఆ చిక్కుడు ఆకుల్లో సూర్యనారాయణమూర్తికి మనం ప్రసాదం నివేదించాలి. ఈ విధంగా కనుక చేస్తే ఆ సంవత్సరం మనమే కింగులం, మనమే మంత్రులం, రాజు నేనే, మంత్రి నేనే అనే విధంగా మొత్తం ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సుభిక్షంగా బ్రతకొచ్చమ్మా. అలాగే గురుగారు, January 1st యొక్క విశిష్టత ఈసారి 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి మళ్ళీ రావడం జరిగింది ఈ January 1st అనేది. ఈ January 1st రోజున ఎలాంటి పూజలు చేయాలి, సూర్యుని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలమ్మా.